నేటి నుంచి తెలంగాణలోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందనున్నాయి. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం 344 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేయనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క తదితర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చెక్కులను మహిళా సంఘాలకు అందజేయనున్నారు. మహిళా సంఘాలకు చేయూతలో భాగంగా వారు తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకు ప్రభుత్వం ఇటీవల 344 కోట్లను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకి విడుదల చేసింది. ఇందులో 300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, 44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు చెల్లిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇవాల్టి నుంచి ఈ నెల 18 వరకు చెక్కులను పంపిణీ చేస్తారు. ఆ వెంటనే ఆయా సంఘాల ఖాతాల్లో ఈ నిధులు జమవుతాయి.